హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఇటు శంకర్ మూవీకి సంబంధించి మనం మాట్లాడుకోవాలి అంటే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కోసం ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే హరీష్ శంకర్ రీసెంట్గానే తన మిస్టర్ బచ్చన్ మూవీ, అలాగే ఆ మూవీకి సంబంధించి రవితేజతో చేసిన ఈ మూవీ పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆయన గ్యాప్ ఇచ్చారేమో, పవన్ కళ్యాణ్తో చేసిన తర్వాతనే వేరే సినిమాలు చేస్తారేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే ఆయన మాత్రం కొన్ని విషయాల గురించి మాట్లాడుతూ మనకు అసలు ఆ ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు రాజకీయాల గురించి మనకు ఎందుకు అనే మాటలు, అదేవిధంగా నా పనిని నేను కంటిన్యూ చేసుకుంటాను, ఆయన వచ్చినప్పుడు నేను షూటింగ్ స్టార్ట్ చేస్తాను అని కూడా ఈ రెండు మాటలు చెప్పడంతో ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా అరే ఆయన టైం ఇస్తే ఈయన ఖచ్చితంగా తీయడానికి రెడీగా ఉన్నారు, కానీ అక్కడ టైం ఇవ్వడానికి అంటే పవన్ కళ్యాణ్కి అక్కడ ప్లేస్ లేదు, ఆయన ఖచ్చితంగా ఇప్పుడు ఆ పిఠాపురం ఏరియాకి సంబంధించి అలాగే ఏపీకి సంబంధించి అన్నీ చూసుకోవాలి. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు మిస్టర్ బచ్చన్కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే ఆయన మాట్లాడుతూ ఆయన ఈ సినిమా గురించి మిస్టర్ బచ్చన్ గురించి అడగకుండా ఎక్కువ మంది అటు పవన్ కళ్యాణ్ మూవీ గురించి అడగడంతో ఆయన కూడా ఒక పాయింట్లో అరే ఇంకెంత అడుగుతారు మీరు, ఇంకా నేను స్టార్ట్ కూడా చేయలేదు అనే విధంగా ఆయనతే చెప్పుకొచ్చారు. దానికి సంబంధించి చూస్తే సినిమా గురించి అడగండి చెప్తాను, పవన్ కళ్యాణ్తో గబ్బర్ సింగ్ చేయడం నా అదృష్టం, ప్రస్తుతం ఆయన చాలా బిజీగా ఉన్నారు, ఆయన తీరిక చూసుకొని ఓజీ, హరిహర వీరమల్లు చిత్రాలు ముందుగా పూర్తి చేస్తారు, ఎందుకంటే ఆ సినిమాల షూటింగ్ చాలా తక్కువ శాతం కంప్లీట్ అయ్యాయి, ఆ తర్వాతే ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పైకి వస్తుంది, ఎందుకంటే నేను ఉస్తాద్ భగత్ సింగ్ని 20% పూర్తి చేశాను అన్నాడు హరీష్. అయితే హరీష్కి సంబంధించి ఆయన మూవీస్ ఏదైతే మిస్టర్ బచ్చన్ మూవీలో ఈయన మాట్లాడుతూ ఆ రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను నా ఉస్తాద్ భగత్ సింగ్ గురించి స్టార్ట్ చేస్తాను, అప్పటి వరకు నేను వేరే సినిమాలపైన కూడా ఫోకస్ చేసుకుంటాను, ఇంకా నా దగ్గర నుంచి ఎన్నో సినిమాలు వస్తాయి అంటూ కూడా చెప్పుకొస్తాను. మరి August 15th రాబోతున్న ఈ మిస్టర్ బచ్చన్ మూవీ ఎలా ఉండబోతుంది ఏంటనేది వెయిట్ చేసి చూద్దాం.